మనం ఏంటంటే నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేద్దాం అనుకున్నాము. కారణం ఏంటంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో జిఎస్టీ అంటే స్లాబుల్ని తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 4 స్లాబులు ఉన్నాయో ఇప్పుడు కేవలం 2 స్లాబులు ఉన్నాయి. అంటే ప్రతి మానవుడు రోజు నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది. అంటే 5%కే తగ్గించడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేద్దామని చెప్పేసి చేసుకున్నాము. దాంతో పాటు ఏదైతే హెల్త్ బీమా ఉందో ఖచ్చితంగా దానికి 0% అంటే మనం ఏదైనా ఇన్సూరెన్స్ కట్టినా కానీ దానికి జిఎస్టీ అనేది ఉండదు. మన ఆరోగ్య సంబంధించిన ఏ ఇన్సూరెన్స్ కట్టినా దానికి ఖచ్చితంగా మనకు జిఎస్టీ ఉండదు. కాబట్టి ఈ రోజు మనం ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేద్దాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి దాంతో పాటు ఏంటంటే రోజు మనము నిత్యావసర వస్తువులతో జిఎస్టీ తగ్గించడం వలన స్వదేశీ వస్తువులు నరేంద్ర మోదీ గారు రానప్పుడు మనం ఎక్కడో 17వ 12వ స్థానంలో ఉన్నాం. కానీ ఈ రోజు 11 సంవత్సరాల పాలనలో 3వ స్థానంకి వచ్చినాము. కాబట్టి మనం ప్రతి ఒక్కరు తెలియజేయడం ఏంటంటే ఖచ్చితంగా మన దేశంలో తయారైన వస్తువులను పొందాము. ఈ రోజు జిఎస్టీ తగ్గించడం వలన కూడా మన యొక్క నిత్యావసర వస్తువులు తగ్గుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జిఎస్టీ తగ్గించడం అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే ఈ సాహసం చేయడం వల్ల గవర్నమెంట్కి ఎంతో లాస్ ఉంది. అయినా కూడా ప్రజల దృష్ట్యా ఖచ్చితంగా ఈరోజు జిఎస్టీ తగ్గించడం వల్ల వారిని మనం పాలాభిషేకం చేద్దాం. ఇక్కడికి వచ్చిన మరో ప్రతి ఒక్కరికి నమస్కారం. भारत माता की जय, भारत माता की जय, जय नरेंद्र मोदी, नरेंद्र मोदी का नायकत्व, नरेंद्र मोदी नायकत्व, नरेंद्र मोदी का नायकत्व.